రాసిన సువిశేషంలోని భాగము 26వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు. లూకా సువార్త 26వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేము వరకు 7 మైళ్ళ దూరమున ఎమ్మావు గ్రామమునకు వెలుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొని వారిని తర్కించుకొనిచుండగా యేసు కలుగుతారుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగాను. వారు ఆయనను చూసి కానీ గుర్తింపలేకపోయేది. మీరు నడుచుచు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని ఆయన వారిని అడిగారు. వారి విచారంతో నిలిచిపోయేది. అప్పుడు వారిలో క్లెయోపా అన్నవాడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అని. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నించగా వారి చెప్పసాగింది. నజరేయుడైన యేసును గురించి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియలందరూ వాక్కులందరూ దేవుని వలన మనుషుల వలన శక్తివంతుడిగా పరిగణించబడిన వాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనే ఇశ్రాయేలును రక్షించని మేము ఆశతో ఉంటుంది. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులు ఆయన